గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు దేవుడు మనందరినీ కూడా కంటికి రెప్పవలే కాపాడి ఉన్నాడు. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కృపగల దేవా, దయగల రాజా, నీకే స్తోత్రం. ఈ సమయంలో ప్రభా నాయన, ఈ 5వ నెల మొదటి ఆదివారం నీ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతట్లో తోడై ఉన్నారు. ఇప్పుడు నీ మాటలు మేము వినబోచున్నాం. వినగల చెవి, గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ రెక్కల నీడలో భద్రపరచుకోండి తండ్రి. నవీన స్వభావమును మేము ధరించుకున్న వారంగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని జనాంగమా, ఈ శ్రేష్టమైన ఈ సమయంలో ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎవరైతే ప్రభు యేసు రక్తములో కడగబడి యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మారి బాప్తిసం పొందుకున్నవారు, ప్రభు బల్లలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ స్వభావమును ధరించుకొని ఉన్నారని దేవుడు చెప్తున్నాడంటే, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో ఉన్నటువంటి కూడా మీరు పరిత్యజించి ప్రాచీన స్వభావమును, పాత స్వభావమును విడిచి క్రొత్త స్వభావమును ధరించుకొని ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా పాత స్వభావముని విడిచి క్రొత్త స్వభావాన్ని ధరించుకొని ఉన్నాం. ఆ నవీన స్వభావమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకున్న అనుభవంలో మనం ఉండాలని నా ప్రియ దేవుని బిడ్డలారా. బాప్తిసం తీసుకున్నామనగా, ప్రభు బలలో చేయి వేస్తున్నామనగా, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని భుజిస్తున్నామనగా ప్రభు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రభు స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళమై మనం ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారి స్వభావమును ఎవరైతే ధరించుకుంటారో, యేసుక్రీస్తు వారిని ధరించుకున్నట్లే క్రైస్తవులు అనగా క్రీస్తును ధరించుకున్నవారు, క్రైస్తవులు అనగా క్రీస్తు బిడ్డల బ్రతుకుతున్నవారు, క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడిస్తున్నవారు, క్రైస్తవులు అనగా క్రీస్తును ఆరాధిస్తున్నవారు, క్రీస్తును సేవిస్తున్నవారు. అంత మాత్రమే కాదు, క్రీస్తును ధరించుకున్నవారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడా చాలామంది బాప్తిసం తీసుకున్నాము, కొంతమంది బాప్తిసం తీసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్దిసేపట్లో కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభు బలలో చేయి వేస్తారు, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకుంటారు. అయితే ప్రభు బలలో చేయి వేస్తున్నటువంటి వారు ప్రభువును ధరించుకున్న వారుగా ఉండాలి. ప్రభు ఎలాగైతే జీవించాడో ఈ భూమి మీద, ఆయన ఏ మాదిరి అయితే మనకు చూపించాడో, ఏ మార్గంలో అయితే ఆయన నడిచాడో, ఏ రీతిగా ఆయన బ్రతికాడో మనందరికి ఒక మాదిరి చూపించి వెళ్ళాడు కనుక మనం కూడా అనేకమైన అన్య జనులకు, విశ్వాసులకు మనం మాదిరిగా బ్రతికే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. మనం అనేకులకి మాదిరిగా బ్రతుకుతున్నామా? అనేకులకి మార్గాన్ని చూపే వాళ్ళంగా బ్రతుకుతున్నామా? బ్రతుకకుండా ఉంటే ఒకవేళ ఈ రోజున ఒక తీర్మానం తీసుకుందాం, నేను అనేకులకి మాదిరిగా బ్రతుకుతాను, నేను అనేకులకి ఇదిగో యేసుక్రీస్తు వారిని నేను చూపిస్తాను, నేను అనేకులకి యేసుక్రీస్తుని నేను పరిచయం చేస్తాను. నేను పాడే పాటల ద్వారా కాదు, నేను మాట్లాడే మాటల ద్వారా కాదు, ఇదిగో నేను పట్టుకున్న బైబిల్ ద్వారా కాదు, నేను నడిచే నడవడిక ద్వారా, నేను నడిచే నడక ద్వారా, ఇదిగో నేను జీవించే జీవితం ద్వారా నేను అనేకులకు మాదిరిగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానం మనం తీసుకొని జీవించాలని నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు స్వభావమును ధరించుకున్న వ్యక్తులుగా మనం ఉండాలి అని అంటే
ఇదిగో కొన్నిటిని మనము చంపివేయాలి. వాటిని మనం చూద్దాం. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను ఇదిగో అనగా జారత్వమును, అపవిత్రతను, కామ తురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. మీ అవయవములను అనగా జారత్వాన్ని, అపవిత్రతను, కామతురాతను, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. కొన్నిటిని మనం చంపాలి. కొన్నిటిని మనము చంపవేయకపోతే యేసయ్య స్వభావాన్ని మనం ధరించుకోలేం. యేసయ్యలాగా మనం బ్రతకలేం. ఈ శరీరంతో జీవిస్తున్నటువంటి మనము చంపవలసిన వాటిని కొన్నిటిని చంపాలి. చంపకపోతే అవి మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని చంపేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటిలోకి ఒక విషపురుగు వచ్చిందనుకో, ఆ విషపురుగును మనం చంపుతాం. చంపకపోతే ఆ విషపురుగు మనల్ని ఏం చేసిద్ది? చంపేసిద్ది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే మనల్ని చంపడానికి వచ్చిందో దాన్ని మనం చంపాలి. దాన్ని మనం చంపకపోతే అది మనల్ని చంపేసిద్ది. ఈరోజున ఆత్మీయతలో మనము జీవించి ఉండాలంటే ఆత్మీయతను చంపేసేవి కొన్ని ఉన్నాయి. అవి జారత్వం ఒకటి, అపవిత్రత ఒకటి, కామతురాత ఒకటి, దురాశ ఒకటి, ధనాపేక్ష ఒకటి. వీటిని మనం చంపాలి. యేసయ్య నమ్ముకున్నాములే, మందిరానికి వస్తున్నాములే, పాటలు పాడుతున్నాములే, ఆరాధిస్తున్నాములే అని ఇలాగే కాదు, చంపవలసిన వాటిని కూడా మనం చంపుకుంటూ వెళ్ళాలి. ఆత్మీయతను ఏదైతే చంపుతుందో, దైవభక్తిని ఏదైతే చంపుతుందో, దైవాసక్తిని ఏదైతే చంపుతుందో, ఇదిగో నీలో ఉన్నటువంటి ఆత్మీయత తీవ్రత ఏదైతే చంపుతుందో ఆ చంపుతున్న వాటిని చంపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా చంపగలవనంటే నీ శరీరాన్ని ఇదిగో నువ్వు నలగొట్టుకోవాలి. ఇదిగో జాగారముల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నువ్వు నలగొట్టుకుంటూ ఉంటావో, ఇదిగో నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఒక్కొక్కటి చెడు, ఒక్కొక్కటి అపవిత్రత, ఒక్కొక్కటి దేవునికి నచ్చ వాటన్నిటిని కూడా నువ్వు చంపుకోగలుగుతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఒకటి చంపాలి, రెండోది ఏం చేయాలంట? విసర్జించాలంటే పూర్తిగా విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. చూడండి, మనలో కూడా చాలామంది బాప్తీసం తీసుకున్న వాళ్ళం ఉన్నాం, కానీ కోపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వచ్చిన కోపము ఎప్పటికల్లా పోవాలి? సాయంత్రం కల్లా, అస్తమించేసరికల్లా, సూర్యుడు అస్తమించేసరికల్లా మనలో ఉన్న కోపం కూడా అస్తమించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి కోపము సూర్యుడు అస్తమించేసరికల్లా ఆ కోపాన్ని మనం అణిచివేసుకోకపోతే కోపము కాస్త ఏమైతే? పాపమైతే. ప్రభు బలలో చేయి వేయబోతున్న మనము, ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్న మనము, ఇదిగో ప్రభువును ధరించుకున్న మనము, ప్రభువుకు సొత్తైన ప్రజలుగా ఉన్న మనము, ఇదిగో మనలో ఏమాత్రము కూడా రోజుల తరబడి కోపము సుఖ నివాసం చేయకూడదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి కోపం మనలో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము మనలో ఉంటే కోపము వలన శాంతి కోల్పోతావు, కోపము వలన నెమ్మది కోల్పోతావు, కోపము వలన సంతోషం కోల్పోతావు, కోపము వలన ఆత్మీయతను కూడా కోల్పోతావు. నువ్వు ఏదైతే కోల్పోతావో దానివల్ల నీ ఆత్మీయతకు ఇబ్బంది అనుకుంటే ఆ కోపాన్నే విడిచిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆగ్రహం, కోపాన్ని మించినది ఆగ్రహం. తర్వాత దుష్టత్వం, తర్వాత దూషణ, తర్వాత మీ నోట బూతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్నటువంటి నీలో నీ నోటి నుండి బూతులు ఏమాత్రం కూడా రాకూడదు. ఒకప్పుడు వచ్చాయి బూతులు, ఒకప్పుడు వచ్చాయి లోకానుసారమైన మాటలు, ఒకప్పుడు వచ్చాయి లోక సంబంధమైన మాటలు. ఇప్పుడు యేసయ్య బిడ్డగా మారావు, యేసయ్య రక్తంలో కడగబడ్డావు, నీ నోట బూతులు రావడానికి వీల్లేదు. ఒకవేళ నీ నోట బూతులు ఇంకా వస్తున్నాయంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ధరించుకోవాలా. ఇదిగో నీ వస్త్రాన్ని నువ్వు ఎలా ధరించుకున్నావో యేసయ్యను కూడా నువ్వు ధరించుకోవాలంటే చంపవలసిన వాటిని చంపాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టక, చంపవలసిన వాటిని చంపక, ఇదిగో నేను దేవుని బిడ్డని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. మనము దేవుని బిడ్డలమని
మనకు మనం చెప్పుకుంటే సరిపోదు, మనల్ని చూచిన ఇతరులు చెప్పాలి. మనం క్రైస్తవులమని, మనం విశ్వాసులమని, మనం ఆత్మీయులమని ఇదిగో మనకు మనం చెప్పుకుంటే సరిపోదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి, మన సంఘానికి వస్తున్న విశ్వాసులు చెప్పాలి, మన తోటి సహోదరులు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య జనులు చెప్పాలి నువ్వు క్రైస్తవుడివి. కొంతమంది తమ్ముళ్ళు చెప్తుంటారు నాకు, అన్న అసలు క్రైస్తవులే ఎక్కువ బూతులాడుతున్నారన్న, క్రైస్తవులే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారన్న, క్రైస్తవులే అసలు ఎక్కువగా ఇతరులను దూషిస్తున్నారన్న, ద్వేషిస్తున్నారన్న. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఇదిగో లోకానుసారంగా నువ్వు చూపిస్తూ యేసయ్య బిడ్డగా నీకు నువ్వు అనుకుంటూ నువ్వు భ్రమపడుతుంటే దానివల్ల నీకు నాకు ఎంత మాత్రము ఉపయోగమో రాదు, దానివలన దేవునికి ఘనత రాదు. దేవునికి ఘనత రాని పని నువ్వు ఏది చేసినా దానివలన ఉపయోగం ఉండదు. నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది మాట్లాడినా, నువ్వు ఎలా జీవించినా అనుకో, దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి. ఇదిగో దేవునికే ప్రభావము, దేవుని నామము ప్రభావం చెందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజున యేసయ్య బలలో చేయి వేయబోతా ఉన్నాము. నువ్వు ఇంకా నీ నోటిలో నుండి బూతులు వస్తున్నాయా? ఇదిగో నీలో ఆగ్రహం ఎక్కువ అవుతుందా? నీలో కోపం పెరిగిపోతా ఉందా? నిన్ను అణుచుకోలేకపోతున్నావా? అయితే ప్రార్థించు, ప్రభువా నా కోపాన్ని తగ్గించాయా, నా ఆగ్రహాన్ని తగ్గించాయా, ఇదిగో నాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయండి అయ్యా, ఇదిగో నా నోటిలో నుండి బూతులు రానివ్వకుండా కాపాడు ప్రభా, ఇదిగో నీ రక్తపు బొట్టు నా నోటిని ముట్టు నాయన, నా నాలుకను తాకుదేవా అని నువ్వు ప్రార్థిస్తూ ఉండు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండు, ప్రభుతో సాంగత్యం చేస్తూ ఉండు, ప్రభుతో సహవాసం చేస్తూ ఉండు. దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో నువ్వు కలిసిమెలిసి జీవిస్తూ ఉండు. నువ్వు నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉంటే నీ నోట బూతులు, నీ నోట నుండి అపవిత్రమైన మాటలు, ఇదిగో ఆగ్రహము, కోపము, దుష్టత్వము అవి ఏమాత్రం కూడా రానివ్వకుండా దేవాది దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను కాచుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చంపవలసిన వాటిని చంపాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. అప్పుడు యేసయ్య స్వభావం నువ్వు ఏం చేయాలి? ధరించుకోవాలి. చూడండి, అదే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి. చూసారా, ఆయన యందు ఉండి నడుచుకోవాలంట. చూడండి, ఇటు యేసయ్య బిడ్డలుగా బ్రతుకుతున్న మనము ఎలా నడుచుకోవాలి? ఆయన యందు ఉండి నడుచుకోవాలి, ఆయన యందు ఉండాలి, నడుచుకోవాలి, ఆయనలో ఉండాలి, నడుచుకోవాలి, ఆయనతో ఉండాలి, నడుచుకోవాలి. ఆయన యందు ఉండి నడుచుకోకుండా ఉంటే నువ్వు ఆయన బిడ్డవి ఏమాత్రం కాలేవు. నేను దేవుని యందు ఉండి నేను నడుచుకోవాలి, నేను దేవుని యందు ఉండి నడుచుకుంటూ మిమ్మల్ని నడవమని నేను చెప్పాలి, నేను దేవునితో సాంగత్యం చేస్తూ మిమ్మల్ని సాంగత్యం చేయమని చెప్పాలి, నేను దేవునితో పెనుగులాడుతూ మిమ్మల్ని కూడా దేవునితో పెనుగులాడమని చెప్పాలి. నేను దేవునితో ఉండకుండా మిమ్మల్ని దేవునితో ఉండమని చెప్పటం అది కరెక్ట్గానే కాదు. ముందు మనం చేస్తూ మంచి పనులు చేయమని చెప్పాలి, ముందు మనం నీతిగా బ్రతుకుతూ మీరు కూడా నీతిగా బ్రతకండి అని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు వాళ్ళు చేయరు కానీ మంచిగా బ్రతకండి రా అని చెప్తుంటారు, వాళ్ళు జీవించరు, నీతిగా జీవించండి అని చెప్తుంటారు. దానివల్ల ఏమాత్రం కూడా దేవునికి మహిమ రాదు. చూడండి, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, చూసారా, వేరు పారిన వారై. చెట్టు వేరు ఎలాగైతే లోతుగా వెళ్తుందో, లోతుగా వెళ్ళిద్దో, అది లోతుగా వెళ్ళే కొద్దీ ఆ చెట్టు ఏమైతే ఫలించింది. మనం కూడా క్రైస్తవ్యంలో లోతుల్లోకి వెళ్ళాలి, మనం కూడా క్రీస్తు లోతుల్లోకి వెళ్ళాలి, మనం కూడా దేవుని నమ్ముకుంటున్న మనం కూడా నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఇదిగో లోతైన భక్తి జీవితం, లోతైన విశ్వాస జీవితం, లోతైన ఆత్మీయ జీవితం లోతుగా వెళ్ళాలి. చూడండి, సముద్రం లోతుల్లోకి వెళ్తే విస్తారమైన చేపలు ప్రియమైన దేవుని బిడ్డలారా పడతాయి. అలా కాకుండా మనం పైపైన ఇదిగో భక్తి కలిగిన వారంగా ఉంటే
ఏమాత్రం కూడా దాని శక్తిని మనం ఆశ్రయించిన వాళ్ళంగా ఉంటామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంలో నీ స్థితి ఏంటో తెలుసుకోనేస్తమా, విశ్వాసంలో నీ స్థితి ఏంటో తెలుసుకోనేస్తమా, నై విశ్వములోని గమ్యమెక్కటో ఆలోచించుమా, ఆలోచించుమా నేస్తమా, ఆలోచించుమా నేస్తమా, అన్వేషించుమా, విశ్వాసంలో నీ స్థితి ఏదో తెలుసుకోనేస్తమా, ఈ విశ్వములో నీ గమ్యమెక్కడో ఆలోచించుమా, విశ్వాసంలో నీ స్థితి ఏదో తెలుసుకోనేస్తమా, ఈ విశ్వములో నీ గమ్యమెక్కడో ఆలోచించుమా. బోలో క్రీస్తు మహారాజ్కి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు ఏమవ్వాలి? వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏమవ్వాలి? కట్టబడాలి. ఒక పునాది ఎలా కట్టబడుతుందో, ఒక ఇల్లు రాయి మీద రాయి, రాయి మీద రాయి ఎలా కట్టబడుతుందో, ప్రభువులో కూడా మనం కూడా దినదినము ఒక ఇల్లు వలె, ఒక ఇటుకు వలె, ఒక రాయి వలె కట్టబడే వారంగా, ఒక గుడారముగా, ఒక ఆత్మ సంబంధమైన గృహంగా మనం కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడాలంటే ఆ ఇటుక ఏమవుతుంది? చూడండి, ఇటుక మీద ఇటుకు పేరుస్తూ అది కట్టబడుతుంది కదా. కట్టబడే కొద్ది ఆ ఇటుక ఏమవుతుంది చెప్పండి? కొట్టబడిద్ది. అదిగో ఇటుక పక్కన ఇటుకు మీద ఇటుకు పేరుస్తుంటారు కదా. ఒక చోటుకు వచ్చేసరికల్లా ఆ ఫుల్ ఇటుకు రాయి సరిపోదు. అప్పుడు దాన్ని ఏం చేస్తాడు? కొడతాడు. దాన్ని కొట్టి కొంత రాయి తీసి పక్కన పడేస్తాడు. అప్పుడు కరెక్ట్గా పేరుస్తాడు. అది కొట్టబడకపోతే అది కట్టబడదు, అది పేర్చబడదు. అది కరెక్ట్గా పేర్చబడాలంటే, అమర్చబడాలంటే దాన్ని నలగొట్టాలి. కొంత రాయి తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు పక్కన పడేసిన రాయిని కూడా మరలా తీసుకొని ఏదో ఒక టైంలో మరలా పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తులో ఒక గృహంగా, ఒక ఇల్లుగా మనం కట్టబడాలంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని కొడతాడు. కొట్టబడాలి. మనల్ని దేవుడు కొట్టకపోతే కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న అహం పోదు, మనలో ఉన్న గర్వం పోదు, మనలో ఉన్న అవిధేయత పోదు, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్నటువంటి అబద్ధపు జీవితం, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి దేశం, కొన్ని సందర్భాల్లో అవి పోవాలంటే దేవుడే కొడతాడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా కొడతాడు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కొడతాడు, కొన్నిసార్లు శ్రమల ద్వారా కొడతాడు, కొన్నిసార్లు ఇబ్బందుల ద్వారా కొడతాడు. అలా కొట్టేది నిన్ను దేనికేనంటే, ఇదిగో నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను విసర్జించడానికి కాదు, నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయడానికి కాదు, నిన్ను ఏం చేయడానికి? ఒక సరిచేయబడిన ఒక ఇటుకు రాయిగా, ఒక ఇల్లుగా దేవుడు నిన్ను కట్టాలని చూస్తున్నాడు. ఓ ఆత్మ సంబంధమైన గృహంగా, ఒక ఇల్లుగా దేవుడు నిన్ను కట్టాలని చూస్తున్నాడు. అలా కట్టడానికి నువ్వు ఏమవ్వాలి అని అంటే కొన్ని సందర్భాల్లో కొట్టబడాలి. అలా దేవుడు నిన్ను కొన్ని సందర్భాల్లో కొట్టుతున్నప్పుడు, ప్రభువా నన్ను ఇంకా కొట్టు నాయనా, నన్ను కట్టు దేవా, నన్ను నలగొట్టు దేవా, నన్ను ఒక స్థిరమైన ఇదిగో జీవితంగా నన్ను మార్చిదేవా, ఓ ఆత్మ సంబంధమైన ఓ ఇల్లుగా నేను కట్టబడాలి ప్రభువా. నువ్వు దినదినము నువ్వు ప్రభుతో పెనవేసుకునే అనుభవంలోకి వెళ్తూ ప్రభుకు నువ్వు చెప్తుండాలి, ప్రభువా నన్ను కొట్టు, నీవు నన్ను కొట్టకపోతే నేను కట్టబడలేనయ్యా అని నువ్వు ఆయన్ని అడుగుతూ ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే కీర్తనలు చూడండి, 119వ కీర్తన 176 వచనం చూడండి. 119వ కీర్తన 176. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకును వెతికి పట్టుకునుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. మరలా అదే కీర్తన 141 5వ వచనం చదవండి. 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. చూసారా? తలలెత్తండి ఒకసారి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు దావీదు. ఈ రాజు అయిన దావీదు అంటున్నాడు, ఈ భక్తుడైన దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. వాళ్ళు నన్ను కొట్టకపోతే నేను పాడైపోతానేమో, వాళ్ళు నన్ను కొట్టకపోతే నేను చెడిపోతానేమో. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మన బిడ్డలుగా ఉన్నప్పుడు, చిన్నవాళ్ళంగా ఉన్నప్పుడు, ఇదిగో మనము ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని కొడతారు, మన తల్లిదండ్రులు మనల్ని తిడతారు, మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తారు. అలా గద్దించినప్పుడు ఆ గద్దింపులు, ఆ కొట్టటము, ఆ తిట్టటము, ఆ అరవటము, అవి దేనికి చెప్పండి? అవి దేనికి? మన మంచికి. రెండోది, మనం సరిచేయబడటానికి. ఇదిగో మనము త్రోవ తప్పకుండా ఉండటానికి. ఇదిగో మనల్ని గద్దించకపోతే, మనల్ని సరిచేయకపోతే, మనల్ని తిట్టకపోతే, మనల్ని కొట్టకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరిచేయబడలేం, మనం పాడైపోతాం. అలాగే ఆత్మీయతలో కూడా మనల్ని దేవుడు తన వాక్యం ద్వారా తన సేవకుని పంపించి మీ మధ్య నిలబెట్టి, ఇదిగో గద్దించకపోతే, ఇదిగో మీకు హెచ్చరించకపోతే, మిమ్మల్ని సరి చేయకపోతే మీరు కూడా ఏమైపోతారంటే ఆత్మీయతలో పడిపోతారు, చెడిపోతారు. అలా చెడిపోకుండా, పాడైపోకుండా మీరు ఉండాలి అని అంటే మీకు కూడా ఏది అవసరము? ఇదిగో గద్దింపు అవసరం, హెచ్చరికలు అవసరం, వాక్యం అనే దండం ద్వారా మిమ్మల్ని కొట్టడం అవసరం. ఇదిగో దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంపవలసిన వాటిని చంపాలి. రెండవదిగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా క్రీస్తులో మనం వేరుపారిన వారంగా ఉండాలి. నాలుగవదిగా, ఇదిగో ఒక ఇల్లు ఎలాగైతే కట్టబడుతుందో మనం కూడా క్రీస్తులో కట్టబడాలి అంటే మనం ఏమవ్వాలి? కొట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 'ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కు కొనకుడి.' దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఇదిగో విమోచించబడ్డాము, రక్షించబడ్డాము, నీతిమంతులమయ్యాము, యేసయ్య బిడ్డలమయ్యాము, పరిశుద్ధమైన సంఘంలోనికి వచ్చాము. ఇప్పుడు వచ్చిన మనల్ని యేసయ్య తన బిడ్డలుగా చేసుకున్న మనల్ని, బాప్తీసం తీసుకున్న మనకు యేసయ్య మనకేమిచ్చాడంటే స్వతంత్రత ఇచ్చాడు. స్వతంత్రత అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన బంధించలా, స్వతంత్రత ఇచ్చాడు మనకి. దేవుడు ప్రతి మనిషికి కూడా స్వతంత్రత ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇదిగో ఎవరిని కూడా ఆయన ఒక బంధకాలలో పెట్టి ఇదిగో నువ్వు ఇలాగే ఉండాలి అని ఆయన ఇదిగో బంధకాలలో పెట్టి ఉంచలేదు. ఈ లోకంలో మనల్ని పెట్టి సంఘంలోకి మనల్ని చేర్చి నీతిమంతులుగా మనల్ని చేసి ఇదిగో మనకు స్వతంత్రత ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్వతంత్రంగా బ్రతుకుతున్న మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా ఉండాలన్నా, చెడుగా ఉండాలన్నా, మంచి మార్గంలో ఉండాలన్నా, చెడు మార్గంలో ఉండాలన్నా ఎవరిష్టం? నీ ఇష్టమే. సినిమాలు చూడాలన్నా నీ ఇష్టమే, షికారులు చేయాలన్నా నీ ఇష్టమే, నీకెవరు అడ్డు చెప్పరు. ఇదిగో విస్తారమైన పాపం చేయాలన్నా, పాపం చూడాలన్నా నీ ఇష్టమే. దేవుడు వచ్చి కంటికి కనబడి చెప్పడు, సేవకుడు వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పడు. నీ ఇష్టం, నీ ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ అలా బ్రతుకుతున్న నీకు స్వతంత్రత ఉందని, నీకు స్వతంత్రం వచ్చిందని, నువ్వు అలా బ్రతుకుతున్న ఇదిగో ఎలా ఉండాలి? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకు చిక్కుకోకండి. ఇదిగో నాకు స్వతంత్రం ఉందని, నేను ఎలాగైనా బ్రతకచ్చని, ఎలాగైనా జీవించచ్చని ఇదిగో నువ్వు మరలా పాపం చేయటానికి వీలు లేదు. పాపం చేస్తావేమో, ఒకవేళ చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏమైపోతావు?
దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు చెడిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక పందిని బురదలో బొరలాడుతూ ఉంది. దాన్ని తీసుకొని వచ్చి నీట్గా స్నానం చేయించి మంచి వస్త్రాన్ని దానికి వేసి దాన్ని నీట్గా పెట్టిన అది తిరిగి మరలా బురదనే కోరుకుంటుంది. చూడండి, ఆ కుక్క ఉంది. ఆ కుక్కను తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర పెట్టిన దాని తోకను ఎంత సరి చేయాలని చూసినా దాని తోక ఏమవుతుంది? వంకరగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్క తన తోక వంకర, పంది అది తిరిగి పాపం అనే బురదలోనే బొరలాడిద్ది. దానికి బురద అంటేనే ఇష్టం. అది సరిచేయబడదు. కొంతమంది జీవితాలు కూడా వాక్యాలు వింటున్నా, సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నా, నెలల తరబడి వాక్యాలు వింటున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిచేయబడరు. వాళ్ళు కుక్కతో ఒక వంకరలాగా అలాగే బ్రతుకుతారు, వంకరగా బ్రతుకుతుంటారు. పంది ఎలాగైతే బురదలో బొరలాడుతుందో వారు అలాగే లోకంలో ఇష్టానుసారంగా పాపమనే బురదలో బొరలాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే వాళ్ళని మీరే చెప్పండి, వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు సరి చేయబడట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఏం చేస్తాడు? గద్దించడం కాదు, విడిచిపెట్టేస్తాడు. ఇలా పట్టుకున్న ఆయన ఇలా వదిలేస్తాడు. ఇలా వదిలేస్తే నీ బతుకేంటి? చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. దేవుడు మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? 2025వ సంవత్సరం ఈ 4 నెలల్లో దేవుడు మనల్ని పట్టుకునే ఉన్నాడు. జనవరి నెలంతా, ఫిబ్రవరి నెలంతా, మార్చి నెలంతా, ఏప్రిల్ నెలంతా. మరి గడిచిన నెలలో ఎన్నిసార్లు బురదలో బొరలాడావు? ఎన్నిసార్లు సినిమా అనే బురదలో బొరలాడావు? ఎన్నిసార్లు లోకం అనే బురదలో బొరలాడావు? ఎన్నిసార్లు ఇదిగో వంకర త్రోవలో జీవించావు? ఎన్నిసార్లు చంపుకోవాల్సిన వాటిని చంపుకోకుండా, ఆత్మీయతని చంపేస్తున్నటువంటి వాటిని ఇంకా చంపుకోకుండా నువ్వు కూడబెట్టుకున్నావు. దేవుడు చూసి ఏం చేస్తాడంటే, నేను వాక్యం ద్వారా గద్దిస్తున్నాను, నేను ప్రతి నెల మొదటి ఆదివారంలో బల్లనిచ్చి నా రక్తాన్ని ద్వారా కడిగేసి శుద్ధి చేస్తున్నాను, నీతిగా యథార్థంగా బతకండి, పరిశుద్ధంగా బతకండి అని చెప్పినా కూడా మీరు వెళ్ళి మరలా బల్ల తీసుకుంటున్నారు, ఇక్కడ మరలా బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు, బల్ల తీసుకుంటున్నారు, ఇక్కడ మరలా బయటికి వెళ్ళి అబద్ధాలు ఆడుతున్నారు, బల్లలో చేయి వేస్తున్నారు, ఇక్కడ మరలా లోకంలోకి వెళ్ళి లోకానుసారంగా బ్రతుకుతున్నారని దేవుడు చూసి ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తే మనం ఎవరి చేతి కింద కబంధ హస్తంలో చిక్కుకుంటాం? అప్పుడు చెప్పండి, సాతాను. అదే మరలా దాస్యం అనే కాడి క్రింద నువ్వు చిక్కుకోకు, మరలా నువ్వు అపవాది చేతి కిందకు వెళ్ళకు, మరలా పాపంలోకి వెళ్ళకు. ప్రశ్నేస్తున్నా, ఒక స్త్రీ విస్తారమైన పాపములు చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదిగో ఆ మతబోధకులు, పెద్దలు, వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను కొట్టి చంపేయాలని చూశారు. ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన వాళ్ళని చంపాలని చూశారు. ఆమె పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఇంతవరకు పాపం చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా రాయి తీసుకొని ఆమెను కొట్టండి అంటారు. అప్పుడు వాళ్ళందరూ కూడా, పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు, పాపం చూడలేని వాళ్ళు ఎవరున్నారు, మేము కూడా అందరం పాపలమే కదా అని వాళ్ళందరూ కింద పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మతో యేసయ్య ఒక మాట అంటాడు. చెప్పండి ఆ మాట. చెప్పాలి. విన్నారు అసలు? నేనును మిమ్మల్ని శిక్షించనమ్మా. అయితే ఒక మాట అంటాడు దాని తర్వాత, ఇకపై పాపము చేయకు అంటాడు. ఇప్పుడు వరకు చేసావు, ఇక చేయకు. ఇదిగో ఇప్పుడు కాసేపట్లో యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. ఇప్పటి వరకు వెనకూడని మాట్లాడినావు, ఇక వెనకు. ఇప్పటి వరకు చూడకుండా చూసేవేమో నీ కళ్ళతో, ఇక చూడకు. ఇప్పటి వరకు మాట్లాడకూడనే బూతులు ఒకవేళ మాట్లాడేవేమో, ఇక మాట్లాడుకు. నేను ఇకపై మాట్లాడుతూనే ఉంటా, చూడకూడను చూస్తానే ఉంటా, వినకూడనవి వింటూనే ఉంటా, నాకు నచ్చినట్టుగానే ఉంటా అంటే ఉండు. నీకు ఆ స్వతంత్రత ఉంది, ఉండు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఉండు. అయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెడితే మనం బతకలేం. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం జీవించలేం. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఈ లోకంలో ఒకవేళ బతుకుతున్నామని భ్రమలో మనం ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని విడిచినా ఒకవేళ బతకచ్చేమో కానీ, తల్లిదండ్రులు విడిచినా బతకచ్చేమో కానీ, కుటుంబీకులు విడిచినా బతకచ్చేమో కానీ, స్నేహితులు విడిచినా బతకచ్చేమో కానీ, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మనం బతకలేం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరి వాళ్ళం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒంటరితనంలో ఉంటాం. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నేను నిన్ను విడవకుండా ఉండాలంటే ఇదిగో ఈరోజు నువ్వు సరి చేయబడు, నీ పాత జీవితాన్ని నువ్వు మార్చుకో.
ఇదిగో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, నవీన స్వభావాన్ని ధరించుకో, నా స్వభావాన్ని ధరించుకో. ఇదిగో నన్ను ధరించుకో, నాకు ఇష్టమైనట్లుగా బ్రతుకు, నాకు నచ్చినట్టుగా బ్రతుకు. ఈ లోకంలో నన్ను ఈ లోకానికి చూపించు, నువ్వు నన్ను నీ ఇంటి వారికి చూపించు, నన్ను నీ కుటుంబానికి చూపించు, ఇదిగో నన్ను నీ సంఘానికి చూపించు, ఇదిగో నన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నన్ను చూపించు, నాకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, నాకు మహిమను నాకు ఘనతను తీసుకొని రా అని దేవుడు నీతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ముగిస్తున్నా. ఒకవేళ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు, నాకు స్వతంత్రం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, నాకు ఎలాగైనా బ్రతకొచ్చావు నువ్వు అనుకుంటే బ్రతుకు. దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నీకు తెలుసు? నరకానికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఆరని అగ్నిలో అక్కడ ఆర్తనాదాలు ఉంటాయి, కానీ ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో అక్కడ ఆనందం ఉంటుంది. నీకు ఆనందం కావాలా? అయితే పరలోకానికి వెళ్ళు. నీకు ఆర్తనాదాలు పెట్టాలా? అయితే నరకానికి వెళ్ళు. నరకానికి వెళ్ళకుండా పరలోకంలోనే నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే ఈరోజు నాకు తీర్మానం తీసుకో, ప్రభా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను అని. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా.